మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తుల వారి అత్యంత శ్రేష్టమైన నామం పేరిట ఈ ఉదయకాల మన్నా అనబడు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మీ కొరకై అనునిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ప్రియులారా, యథావిధిగా ఈరోజు కూడా ఒక చక్కటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం క్లుప్తముగా. చూడండి, ఒక చిన్న మాటను మీకు మీ కొరకై చూపించి నేను క్లుప్తంగా ఈ మాటలు నేను ముగించేస్తాను. లోక శుభవర్తమానం 10వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట ఉంది, నేను చదువుతాను. ఇదిగో, పాములను త్రేలను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించుచున్నాను. ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమా ప్రభావం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తుల వారు తన శిష్యులతో ఒక చక్కటి మాటలు వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. వారితో ఒక మంచి మాట సెలవిస్తున్నాడు. ఇదిగో, పాములను త్రేలను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించున్నాను. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు మీరు శ్రద్ధగా ఆలకించండి. యేసుక్రీస్తుల వారు తన శిష్యులను ఉద్దేశించి వారికి ఒక చక్కటి మాటలు, వారికి బలాన్ని ఇచ్చే లేకపోతే ధైర్యాన్ని ఇచ్చే కొన్ని మాటలను వారికి చదివిస్తా ఉన్నాడు. చూడండి, పాములను త్రేలను ఏది మీకు ఏమి చేయలేదు, ఏది మీకు ఏ హాని కలగదు, మీకు వాటన్నిటిని త్రొక్కివేసే అధికారము లేకపోతే శక్తిని మీకు అనుగ్రహిస్తూ ఉన్నానని యేసుక్రీస్తుల వారు తన శిష్యులను ఉద్దేశించి ఈ మాటలు సెలవిస్తా ఉన్నారు. నాకు ప్రియమైన దేవుని సమాజమా, ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించే శక్తి చూడండి, ఇక లోకంలో ఉన్న విసర్పాలను ఏవి మిమ్మల్ని ఏమీ చేయలేదు, మీకు ఏ హాని కలుగ చేయలేదు. ఈ లోకంలో ఉన్న సమస్తం వాటిపైన మీకు అధికారము దేవుడు అనుగ్రహించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీవు దేన్ని చూసి భయపడుతున్నావు? ఎందు నిమిత్తమై నువ్వు కలవరపడుతున్నా? ఏ సమస్యను బట్టి నువ్వు బాధపడుతున్నా? ఎవరినో చూసి నువ్వు కంగారు పడిపోతున్నా? నాకు ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు భయపడాల్సిన పనేం లేదు, కలవరపడాల్సిన స్థితిగతులు ఏమి లేవు. ఎందుకంటే దేవుడు సమస్తమైన పైన నీకు అధికారం అనుగ్రహించాడు. వాళ్ళన్నిటిని నీవు నీ కాళ్ళ కింద త్రొక్కు వేయుటకు ఆయనకు బలాన్ని అనుగ్రహిస్తాడు. నువ్వు సమస్తాన్ని తీసి పరవేయుటకు ఆయన నీకు శక్తిని అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, తన శిష్యులకు ముఖ్య శత్రువైన అపవాది మీద అధికారం ఇచ్చానని దేవుడే వారితో ఈ మాటలు సెలవిస్తూ ఈ మాటలు పలికాడు. అయితే ఈరోజు నీ శత్రువు ఎవరైనా, నిన్ను బాధించేవారు ఎవరైనా, నువ్వు దేనిని చూసి భయపడుతూ ఉన్నా, దేనిని చూసి నువ్వు కంగారు పడుతూ ఉన్నా, నువ్వు దేనిని చూసి భయపడాల్సిన అవసరం లేదు, దేనిని చూసి నీవు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ లోక శత్రువైన పరమ శత్రువైన అపవాది పైన ప్రభు నీకు అధికారాన్ని అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ దేవుని సమాజమా, ఈ మాటలు నువ్వు ఎక్కడి నుంచి వింటూ ఉన్నా, ఈ ప్రాంతంలో నుంచి ఈ మాటలు వింటూ ఉన్నా, నిన్ను బాధ పెట్టేదైనా సరే, నిన్ను గాయపరిచేదైనా సరే, నువ్వు దేనికి భయపడుతూ ఉన్నా, ప్రభువు నీకు స్పష్టంగా సూటిగా ఈ మాటల ద్వారా, ఈ వాక్యం ద్వారా నీకు స్పష్టంగా నీకు తలపిస్తా ఉన్నాడు. నీ శత్రువు పైన నీకు అధికారం ప్రభు నీకు అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేనికి భయపడవలసిన పని లేదు, దేనికి నీవు కలవరపడాల్సిన అవసరం లేదు. ఇంతవరకు దేని చూసి నువ్వు భయపడ్డావేమో, దేనినో చూసి నువ్వు కంగారు పడ్డావేమో, అయితే ఇది మొదలుకొని నువ్వు ధైర్యముగా ఉండుగాక. ఏది నీకు ఏ హాని చేయకుండా ఉండునుగాక. చూడండి, చక్కటి మాట. ఆయన సాతాను మెరుపులను త్రేలను త్రొక్కుటకు శత్రువుల బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను. ఏది మీకెంత మాత్రము హాని చెయ్యదు. ఎంత మాత్రము మీకు ఏది కూడా మీకు హాని చేయదని యేసుక్రీస్తులు వారు చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఇట్టి అధికారం మనం పొందుకోవాలంటే మనము చూడండి, ధైర్యంగా దేవుని కాపుదల మనకు ఉండాలి. ఏది మనకి ఏమి చేయకూడదు, దేవుని యొక్క బలము మనతో ఉండాలని, లేకపోతే దేవుని యొక్క అధికారం మనతో ఉండాలి అంటే మనం ఏం చేయాలో చూడండి. ఒక మాట మీకు చదివిస్తాను. దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంది, మీకు చూపిస్తాను నేను. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీరని ఆజ్ఞయేగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు
తన దేవుని యందు భయభక్తి గలవాడైన అతనికి ఏ హానియు కలుగలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు దానియేలును తీసుకొని వెళ్లి సింహాల బోనులో వేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతా ఉన్నాము. అయితే ఈ విషయాలన్నీ మీకు తెలిసిన విషయాలే. అయితే దానియేలును సింహాల గుహలో వేయగా ఆ సింహము దానియేలుకు ఏ హాని చేయకుండా అలాగే మౌనముగా దానియేలు ఎదుట సాగిలపోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కారణం ఏంటి? దానియేలు ఒక నీతిమంతుడు. దేవుణ్ణి తప్ప మరి ఎవరిని ఆశ్రయించని వ్యక్తి. దానియేలు దేవునికి ప్రీతి పాత్రుడుగా అతడు జీవించాడండి. చూడండి చక్కని మాట. దానియేలును సింహపు బోనులో వేయగా చూడండి రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలుకు బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తి గలవడిన అతనికి ఏ హాని కలుగలేదు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, రాజుకు దర్యావేసు శాసనం రాయించి సంతకము చేసేను. ఇటు శాసనము సంతకము చేయబడి దానియేలుకు తెలిసి అనుదినము ముమ్మార్లు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించినప్పుడు ఆ మనుష్యులు గుంపు కూడా వచ్చి దానియేలును తమ ప్రార్థన చేయటకు ఆయన బతిమాలుకున్నట్టుకు చూసి రాజు సముఖమును వచ్చి శాసనమని బట్టి రాజా అక్కడ కొన్ని రామంటది. రాజు ఈ మాట విని బహు వ్యాకులపడే దానియేలును రక్షింపు వలనే తన మనసులో దృఢం చేసుకున్న సూర్య అస్తమి వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేశాను. ఆ మనుష్యులు దీన్ని చూసి రాజ సన్నిధికి అంటే రాజు ఆగ్నేయగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడదోయిగా రాజు నీవు అనుదినము తప్పక సేవించిన దేవుడిని రక్షించును గాక దానియేలుతో చెప్పాను. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారము వేసి దాన్ని మూసిరి మరియు దానియేలు గూర్చి రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజముద్రను అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. ఎంత బలవంతముగా ఎంత కఠినంగా దానియేలును చంపాలని దానియేలుని శిక్షించాలని ఒక ఉద్దేశముతో శత్రువులు దానియేలు తీసుకుని వెళ్ళే సింహాల గుహలో వేశారండి. అయితే అద్భుతము ఆశ్చర్యం ఏంటంటే దానియేలుకు ఏ హాని కలగలేదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నాకు ప్రేమైన వాళ్ళారా, దేవుని ఎదుట నీవు నీతిమంతుడుగా జీవించగలిగితే, దేవుని ఎదుట భయభక్తులతో నువ్వు జీవించగలిగితే నీకు ఏ హాని కలగకుండును గాక. నీవు ప్రళయాలన్నీ ఎదుట వచ్చినా, సముద్రమే నీరు ఉప్పొంగినా, లోకమే ఏకమై నీ మీద తిరగబడినా, నీ సొంత వారే నీ మీదకి తిరగబడి నీ మీద దాడి చేస్తా ఉన్నా, నీవు నీతిమంతుడుగా జీవించగలిగితే, నీవు దేవుని పట్ల భయభక్తులతో జీవించగలిగితే ఏదియు ఎంత మాత్రము నీకు ఏ హాని చేయదు. హల్లెలూయా. ప్రియమైనవారా, చూడండి ఈ మాటలు. దానియేలును వారు ఎంతో ఏకంగా కూడి ఏదో చేయాలని, దానియేలును ఏదో వారు చేసేయాలని వారు ఆతృతతో ప్రయాసపడి వారు ఎన్నో ఆలోచనలు చేశారు. కానీ వారి ఆలోచన అన్నిటిని దేవుడు నిరర్ధకం చేశాడు. సాతాను నోలను మూసివేశాడండి. సాతాను అలాగే బంధించినట్లుగా దానియేలుట సాగిలపడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నాకు ప్రియమైన దేవుని సమాజమా, ఈ రోజు నువ్వు దేని చూసి భయపడుతున్నా, దేనిని బట్టి నువ్వు కంగారు పడుతూ ఉన్నా, దేని విషయమై ఈ రోజు నీ మనసులో వ్యాకుల పడుతూ ఉన్నా, కలవరపడుతూ ఉన్నా, నువ్వు ఒకే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆశ్రయించే వారిని ఏనాటికి ఆయన చేయి విలువడు. ఆయన నమ్మిన వారిని ఏనాటికి ఆయన సిగ్గుపడలేడు. కాబట్టి నీవు ధైర్యంగా ఉంటావు. ఏది నీకు ఎంత మాత్రమో హాని చేయదు అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. నాకు ప్రేమైన వాళ్ళారా, ఈ మాటలు మీరు చక్కగా ఆలకించండి. చూడండి, దానియేలును దేవుడు రక్షించాడు. దానియేలును దేవుడు క్షేమాన్ని కలిగేశాడు. దానియేలుకు దేవుడు ఏ అపాయం కలగకుండా సింహాల నోటిని మూసివేసినట్లుగా దేవుని వాక్యం చదివిస్తుంది. కంటే దేవునికి అతడు అతి ప్రియముగా ప్రీతిగా కనపడ్డాడు. చూడండి, ఒక వ్యక్తి నేను చూపిస్తాను. అపోస్తుల కార్యంలో ఒక మాట ఉంటుంది. అపోస్తుల కార్యంలో 18:10 ఒక మాట ఉంటుంది. నేను మీకు తోడైనాను గనక హాని చేయుటకు నీ మీదకి ఎవడను రాడు. ఈ పట్టణములో నాకు బహు జనమునదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించు ఒక సంవత్సరము మీద
6 నెలలు అక్కడ నివసించెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఒక చక్కటి మాట పలకబడి ఉంది. నేను మీతో ఉన్నాను గనుక ఇక్కడ మీకు ఏ హాని కలగదు, మీకు ఏమీయు హాని కలగదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీకు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నీకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించిన దేవుని వాక్యము, దేవుని వాక్కు పౌలు గారితో మాట్లాడుతా ఉంది. నువ్వు ఇక్కడ ఎవరికి భయపడవక్కర్లేదు. నువ్వు ఇక్కడ ఎవరికి జడియవలసిన అవసరం లేదు. నువ్వు ధైర్యంగా నీ పని నువ్వు చేయి, ధైర్యంగా నీ వాక్యాన్ని బోధించు అని పౌలు గారితో దేవాదేవుడు తన వాక్కు ద్వారా సెలవిస్తా ఉన్నాడు. వాస్తవానికి పౌలు గారు ఆ ప్రాంతంలో తెలియని ప్రాంతం కదా, ఆ ప్రాంతం మనకు కొత్త ప్రాంతం కదా, శత్రువులు వచ్చి దాడి చేస్తారేమో, శత్రువులు ఏదైనా చేస్తారేమో అన్నట్లుగా పౌలు గారు భయపడుతూ ఉండగా ఆ రాత్రి అతను దర్శనం ముందు పౌలు గారికి ప్రభు ప్రత్యక్షమై చక్కటి మాటలు సెలవిస్తున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నీకు ఏ హాని కలగదు, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుడు నీకు తోడయ్యున్న వాస్తవాన్ని మర్చిపోతున్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పని విషయంలో నీవు భయపడుతున్నావు? అయ్యో, ఈ సేవ నేను చేయలేను, నా వల్ల కాదు, నాకు శక్తి లేదు, నాకు బలము లేదు, నా ఆర్థిక స్థితిగతులు చాలవు అని ఒకవేళ దేవుని యొక్క పనిని నువ్వు నిర్లక్ష్యంగా చేస్తా ఉన్నావేమో, దేవుని యొక్క పనిని నువ్వు ఒకవేళ వెనకడుగు వేస్తా ఉన్నావేమో, దేవుడు నీకు తోడయునుగాక, ఆయన పనిని ఆయన జరిగించునుగాక. ఆయన నువ్వు దేనికి ఆ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు భయపడతా ఉన్నావేమో, మనకు శక్తి లేదులే, బలము లేదులే, బలగము లేదులే, ఆర్థిక వ్యవస్థ అంత సరిగా లేదంటే ఒకవేళ నువ్వు కంగారు పడుతూ కలవరపడతా ఉన్నావేమో, ఆయన నీకే తోడుగా ఉంటాడు. నీకు ఏ హాని కలగకుండా ఆయనే చూచుకుందును గాక. నాకు ప్రియమైన దేవుని సమాజమా, దైవజనుడా, ఈ మాటలు మీరు ఆలకించండి. చూడండి, భయపడుతూ ఉన్న పౌలు గారితో ప్రభు స్పష్టంగా అంటాడు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు దేనికి భయపడవద్దు, నువ్వు దేనికి కలవరపడవక్కర్లేదు, నేను నీకు తోడై ఉంటాను. కాబట్టి నువ్వు చెప్పవలసిన మాటలు, నేను ఆజ్ఞాపిస్తున్న మాటలు స్పష్టంగా నువ్వు బోధించు అని పౌలు గారితో చెప్పగా ఆయన బహు విస్తారమైన సేవ చేసినట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది. నాకు ప్రేమిని వాళ్ళరా, ఈ రోజు ప్రాముఖ్యంగా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేనిని గురించి నువ్వు భయపడుతున్నావు? ఏది నీకు ఏ హాని చేయదు, ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. సింహాల భూమిలో దేవుడు దానియేలుకు తోడై ఉన్నాడు. ఈ పట్టణం ముందు పౌలు గారికి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి వారికి ఏ హాని కలగలేదు. దేవుని చిత్తం వారి మొదలు నెరవేర్చబడింది. ఈ రోజు నువ్వు ఏ స్థితిగతుల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉండి ఒకవేళ నువ్వు భయపడుతూ కలవరపడుతూ ఉన్నా, దేవుని ఆత్మ నీకు తోడుగా ఉన్నది కాబట్టి నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఏది నీకు ఏ హాని చేయదు అని దేవుని వాక్యం సెలవిస్తావు. నిజంగా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించిన వాడివైతే, దేవుణ్ణి నువ్వు ఆనుకున్న వాడివైతే, దేవుణ్ణి నువ్వు నమ్ముకున్న వాడివైతే నువ్వు దేనికి కలవరపడవండి. కారణం అంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు నువ్వు దేనికి భయపడవలసిన పని లేదు. ఇంకొక మాట కూడా చూడండి, 1 పేతురు 3:13 ఒక మాట ఉంటది. మీరు మంచి విషయంలో ఆసక్తిలో ఎవరైతే మీకు ఏ హాని చేయబడేవాడు, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధనులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి గలవై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువడుకుడి. ప్రతి వానికి సాత్వికతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండడి. హృదయములందు క్రీస్తు ప్రభువు ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడరు, దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద ఆధారపడిన వారందరే సిగ్గుపడుదురు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయబడేవాడు. అపోస్తలుడైన పేతురు గారు తన పత్రికల విధంగా చదివిస్తున్నాడు. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే నీకు హాని చేయబడేవాడు. నిజంగా నువ్వు నీతిగా జీవించగలిగితే, సమాజంలో సంఘంలో గౌరవంగా ఒక మంచి కార్యాలు చేయగలిగే వ్యక్తి నీవైతే నీకు హాని చేయబడేవాడు ఉంటాడండి. నిజంగా స్పష్టంగా పేతురు గారు అంటున్నారు, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవరైతే మీకు హాని చేయబడేవాడు. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడిను మీరు ధన్యులే, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు నిజంగా నీ మంచి చేసే తత్వము, మంచి
కార్యాలు చేసే మనసు నీలో ఉండి నీకు ఎవడు హాని చేసేవాడు ఎవడు ఉండడు. ఒకవేళ నీవు శ్రమపడిన నీతి నిమిత్తం శ్రమపడిన నీవు దేవుని ఎదుట ధన్యుడిగా మిగలబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు స్వల్పకాల శ్రమలను బట్టి నీవు అయ్యో ఇంత భక్తి చేస్తా ఉన్నా, ఇంత విశ్వాసములో వైరాగ్యంగా ఉన్నా, మాకెందుకు ఈ శ్రమ వచ్చింది, మాకెందుకు ఈ అవమానం వచ్చింది, మాకెందుకు ఈ నింద వచ్చిందని ఒకవేళ నువ్వు కలవరపడతా ఉన్నావేమో, నువ్వు భయపడతా ఉన్నావేమో, నా ప్రియమైన వాళ్ళారా, నీతి నిమిత్తం నువ్వు ఒకవేళ శ్రమ పడినా అది దేవుని ఎదుట అది ధన్యకరంగా ఎంచబడతాది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఈరోజు నీవు మంచి విషయంలో ఆసక్తి కలిగిన అయితే నీకు ఎవడు హాని చేయటకు ముందు కాడు. ప్రియమైన వాళ్ళలో గమనించండి, అపవాది మనకు ఏదో హాని చేయాలని అపవాది మనకు మన దేహమును మన మన దేహాన్ని చెరపాలని, మన ప్రార్థన ప్రతిష్టను పాడు చేయాలని అపవాది పలుమార్లు మన మీదకి తిరిగి దాడి చేస్తా ఉంటాడు. అయితే అట్టి పరిస్థితుల్లో అపవాదికి లొంగిపోకుండా దేవుని పట్ల నీతి నిజాయితీగా మనం జీవించగలిగితే, ఎలవేళ ఆయన కృపను మనం ధ్యానించగలిగితే, ఆయన మనస్సును మనం పొందుకోగలిగితే, ఆయన పట్ల మనం యథార్థంగా జీవించగలిగితే, ఆయన మన పట్ల మనకు తోడుగా ఉండి, దానియేలుకు దేవుడు తోడై ఉండి ఎలాగైతే రక్షించి క్షేమాన్ని ఇచ్చాడో, ఏ హాని అతడికి కలగకుండా ఆయన్ను ఆదరించి బలపరిచాడు, అలాగే అపోస్తలుల పౌలు గారికి తోడుగా ఉండి ఎలాగైతే ఆయనకి బలపరిచాడు. చిన్న ప్రేమైన వాళ్ళ ఈ రోజు మనల్ని కూడా దేవుడు ఆయన బలపరుచుకోలేకపోతే ఆయన మనకు తోడుగా ఉండి మనకు ఏ హాని కలగకుండా క్షేమాన్ని ఉడుకు ఆయన మనకు తోడుగా ఉండును గాక. ప్రేమైన వాళ్ళరా, ఈరోజు దేని గురించి భయపడుతున్నావు, దేని గురించి నువ్వు కలవరపడుతున్నావో, కంగారు పడుతున్నావో, ఒకవేళ ఈ మాటల గురించి నాకు ఆ విషయం తెలియకపోవచ్చు. ఒకవేళ నీ మనస్సాక్షికి నీ అంతరంగంలో నీకు తెలుసు నువ్వు ఎందు గురించి భయపడుతున్నావో, ఎందు విషయమే నువ్వు కలవరపడుతున్నావో, నువ్వు స్పష్టంగా ప్రభువుని చూస్తూనే ఉన్నాడు. కాబట్టి నాకు ప్రేమైన వాళ్ళారా, నువ్వు భయపడవలసిన పని లేదు, నీవు దిగులు చెందవలసిన అవసరం లేదు. దేవుడు ఆకాశం వల్ల నేను చూస్తూనే ఉన్నాడు. నీ ప్రతి భయాల్ని కొట్టివేయును గాక. నా దేవుడు నీకు తోడయును గాక. ఏది నీకు ఏ కీడు చేయకుండును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమిని వాళ్ళారా, దేవుని కృప కొరకై మనం వేచిందాం. ఆయన కృపను మనం అందరం పొందుకును గాక. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి అయ్యా స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు చక్కటి మాటలు మీరు మాట్లాడారు. మీరు పలికిన ప్రతి పలుకును బట్టి నీకు స్తోత్రం చెప్తున్నాం. అయ్యా వందనాలు. ఎందరైతే ఈ మాటలు విన్నారో వారందరికీ ప్రభువా ఈ మాట వారి జీవితాల్లో ఫలభరితంగా మార్చండి. ఎందరైతే ఈ మాటలు విన్నారో వారి జీవితంలో నిండుగా ఆశీర్వాదాలు కొమ్మల్సిన ప్రార్థిస్తున్న ప్రభు స్తోత్రాలు. నైనా అంతవరకు మీరు చెప్పారు నైనా, నీకు వందనాలు. మీకు ఏది ఏ హాని కలుగొచ్చేది అని మీరు చెప్పారు నాయనా. సమస్త వాటిపైన మీకు అధికారం ఇచ్చని మీరు చెప్పారు. నిజంగానే ప్రభువా, మీరు మాకు సమస్త లోపల ప్రతి దానిపై మీరు ఒక అధికారం ఇచ్చారు. ఏది మాకు ఏ హాని చేయకున్నట్లు మేము ప్రతి దాన్ని మా కాళ్ళకి తక్కువ భాగ్యాన్ని మాకు తెచ్చని ప్రార్థిస్తున్నాం. ఈ అందరికి మాటలు విన్నారు అన్ని వారిని వారి కుటుంబాలను పేరు పేరును మీరు దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.